అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. హ్యామ్లెట్ నాటకంలో అనుకుంటాను, హ్యామ్లెట్ ద్వారా షేక్స్పియర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, సంథింగ్ ఈజ్ రాటన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ డెన్మార్క్ అని. కాస్త పరిస్థితులు సరిగ్గా లేవు అనేటటువంటి ఆ భావన వచ్చేటట్టుగా. డెన్మార్క్ దేశంలో పరిస్థితులు సరిగ్గా లేవు, ఎందుకంటే వాళ్ళ పిన్నాన్న రాజ్యం చేస్తూ ఉన్నాడు, తండ్రిని చంపేశాడు, తీసుకున్నాడు. ఆ కాంటెక్స్లో ఆయన సంథింగ్ ఈజ్ రాటన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ డెన్మార్క్ అన్నాడు. ఈరోజు అది చక్కగా మనకు తెలంగాణ ప్రభుత్వానికి వర్తిస్తుంది. సంథింగ్ ఈజ్ రాటన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఒకవైపు ఒక మంత్రి గారి ఓఎస్టీ అన్ని విషయాల్లో వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఇది అని సీఎం ఇంటర్ఫియర్ అయ్యి అతన్ని తొలగించాడు. వెంటనే మంత్రి గారు ఓఎస్టీకి సపోర్టుగా పెద్ద స్టేట్మెంటు అది ఇచ్చి దానిని వెనుకబడిన తరగతులు, అప్పర్ కాస్ట్ వాళ్ళ మధ్య పోటీగా వర్ణించడానికి ప్రయత్నం చేసింది. సరే, ఫైనల్గా ఓఎస్టీని తొలగించారు. ఏదో మళ్ళా సీఎం గారిని గెలవటం, కొంత ప్యాచప్ కావటం జరిగింది. ఇంకొకటి ఓ సీనియర్ ఆఫీసరు విఆర్ఎస్ తీసుకున్నాడు. వాలంటరీ రిజిగ్నేషన్ రైట్. 50 years అయిన తర్వాత ఎవరైనా ఇంకేదైనా ఆపర్చునిటీసు అదర్ ఏరియాస్లో ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకుంటారు, చాలామంది చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఒక కాంట్రవర్సీ అయింది. ఎందుకు తీసుకున్నాడు? అతన్ని హెరాస్ చేశారు. సరే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొత్త వాటికి ఇచ్చేటటువంటి పర్మిషన్స్, వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా ఈయన స్టాండ్ తీసుకున్నాడు. అందుకని ఆయన మీద ప్రెషర్ ఉండింది, అది తట్టుకోలేక బీఆర్ఎస్ తీసుకున్నాడని ప్రచారం మొదలైనాడు. మొత్తం మీద అదంతా పేపర్లలో వస్తున్నది. ఒకటి మాత్రం నిజం, ఏది ఏమైనా ఒక యునైటెడ్ గవర్నమెంట్గా, బికాస్ క్యాబినెట్ అనేటటువంటివి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. క్యాబినెట్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్, వాళ్ళ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కలెక్టివ్గా పనిచేయాలి, కలెక్టివ్గా పరిపాలన జరపాలి. వాళ్ళ మధ్యనే ఇంత విభేదాలు ఉంటే, ఈ విభేదాలన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రభుత్వ పాలన మీద ఇది సరిగ్గా రిఫ్లెక్ట్ చేయదు. దీనికి అనేకమైన కారణాలు ఉండొచ్చు, బట్ ఈ ప్రాబ్లం మాత్రం కాంగ్రెస్కు పెక్యూలియర్గా అన్ని చోట్ల వస్తూ ఉంటుంది. ఇది అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్లో రాష్ట్ర స్థాయిలో ఏ రాజకీయ నాయకుడిని బలంగా ఎదగనివ్వరు. బలంగా ఎదిగాడు అంటే మనకు ఎక్కడ థ్రెట్ అవుతాడోనని ఈ సిస్టమ్ను వాళ్ళ మీద మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవటం, ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్స్ను ప్రోత్సహించడం, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. జరుగుతూ ఉన్న సెంటర్లో స్ట్రాంగ్ లీడర్ ఉన్నంత వరకు మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు లైక్ మిసెస్ ఇందిరాగాంధీ ఉన్నంత వరకు రాష్ట్రాల్లో ఎన్ని రకాలైనటువంటి పాలిటిక్స్ నడిచినా, గ్రూపులు ఉన్నా కానీ వాళ్ళు పైనుంచి ఫలానా వాడు సీఎం అని అంటే ఇంక వాటితోనే కట్టుబడి ఉండటం, సపోర్ట్ చేయటం జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే హైకమాండ్ అంత స్ట్రాంగ్గా లేదో, వీకన్ అయిందో, ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్స్ అనేటటువంటిది గట్టిగా రాష్ట్రంలో తయారైనాయి. ఈ తయారైనటువంటి ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్స్ వలన ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడు స్పాయిల్ షేరింగ్ లాగా అవుపిస్తూ ఉన్నది. చూడబోతూ ఉంటే జరుగుతున్నటువంటి ఈ బయటపడుతూ ఉన్నటువంటి వ్యవహారాలన్నింటిని బట్టి చూస్తూ ఉంటే ఫండమెంటల్గా ఐడియాలజికల్ బేస్ లేకుండా పార్టీలు ఏర్పడి పరిపాలన సాగుతూ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ తప్పవు. బట్ అవి ఇక్కడ మరీ ఎక్కువైనాయి. దీని ఎఫెక్ట్ తప్పకుండా
పాలన మీద ఉంటుంది. పాలన మీదనే కాదు, ఈ రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తు మీద కూడా ఆధారపడి చాలా చాలా ప్రభావం ఉంటుంది. అంతవరకు ఎందుకు, ఇమీడియట్గా జరగబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీద కూడా దీని ప్రభావం ఉండేటటువంటి అవకాశం అనేది. మరి ఇది చూచుకొని సరిదిద్దుకొని ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఉండటానికి వీలుగా ఒక సిస్టమ్ని ఇవాల్వ్ చేసుకుంటారా, లేక ఇట్లాగే బయటపడుతూ పబ్లిక్లో పోతూ ఒకళ్ళనొకళ్ళను విమర్శించుకుంటూ పాలన ఇలాగే సాగిస్తారా? ఇంకా 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళ దాకా ఎలక్షన్ల దాకా ఉంది. నేను అనుకోవటం ఇది ఈ రకంలోనే సాగేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకనంటే చాలా ఇంట్రెస్ట్ డెవలప్ అయినాయి, కంపీటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. వీటన్నింటినీ కమాండ్ చేసి ఒక పంథాలో తీసుకోపోయినటువంటి పవర్ కూడా సీఎం గారికి అధిష్టానం ఇచ్చినట్టు లేదు. సో దీనివల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి.